కిరీటి. లోకంలో ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కిరీటాన్ని పెట్టుకుని వెడతారు. నేను కిరీటం పెట్టుకుని వెళ్ళను. నేను యుద్ధానికి వెళ్ళాలి అని గాంధీవాన్ని చేతపట్టినటువంటి ఉత్తర క్షణంలో 1,000,000 మంది బాలసూర్యులు ఏకకాలంలో ఆకాశంలో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంతటి కాంతి కలిగినటువంటి కిరీటము దేవేంద్రుడి చేత బహూకరింపబడినది తనంత తానుగా వచ్చి నా తల మీద వాలి కాంతులు చిమ్ముతూ నిలబడుతుంది. ఆ కాంతుల చేత చూడలేక కొన్ని వేల మంది సైనికులు పడిపోతుంటారు. అంత గొప్ప కిరీటాన్ని ధరిస్తాను కాబట్టి నన్ను కిరీటి అని పిలుస్తారు. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన. నేను నా రథానికి ఎన్నడూ కూడా వేరొక రంగు కాని మత్స కాని ఉన్న గుర్రాన్ని కట్టాను. నా రథానికి ఎప్పుడు తెల్లటి గుర్రములను పూంచి పెడతాను. కాబట్టి శ్వేతవాహన భీభత్సు. నేను యుద్ధం చేస్తే చాలా అందంగా ఉంటుంది, చూడాలనిపిస్తుంది. అబ్బా ఏమి యుద్ధం అది అనిపిస్తుంది తప్ప